ఇప్పుడు ఎన్నో ఇయర్స్ కలిసి వర్క్ చేసావు, వీడియోస్ యూట్యూబ్లో కొడితే ఎన్ని వస్తాయి, ఇద్దరు కలిసి వర్క్ చేసిన వీడియోసే చాలా ఉన్నాయి. అదొక్కటే పాయింట్ నేను అడిగింది ఫస్ట్ నుంచి అడుగుతున్నది అదే, నేను తను దొరికినా అదే అడుగుతా. అన్ని వీడియోస్ లో మీరిద్దరు చాలా సఖ్యతతో, ఇన్ఫాక్ట్ ఏమనుకోకండి, చూస్తే ఇద్దరు ఇష్టపడుతున్నట్టుగా అనిపించే వీడియోసే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే దెర్ ఇస్ అ స్ట్రాంగ్ బాండ్. ఇద్దరు ఒక మెంటరు, తర్వాత ఇద్దరికి కామన్ షేర్డ్ ఇంట్రెస్ట్ కావచ్చు. సపోజ్ మేము ఉన్నిందే అనుకోండి, సపోజ్ మీరు ఇన్నిసార్లు అడుగుతున్నారు కాబట్టి ఉన్నిందే అనుకోండి, సపోజ్ ఉంటే కూడా నీ అవసరానికే కదా నువ్వు ఉన్నావు. ఉంటే నీ అవసరానికి ఉన్నావు, నీ అవసరాలు తీర్చుకున్నావుగా. ఇప్పుడు ఇంకా నీకు అవసరాలు కావాలి అని అంటే ఎందుకు వస్తారు, ఎందుకు వస్తాయి? నీ అవసరాల కోసం నువ్వు ఉన్నావు, నీ అవసరాలు తీరిపోయాయి, నువ్వు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన 1 year తర్వాత నువ్వు కంప్లైంట్ పెడుతున్నావు. అసలు టోటల్గా ఇన్వాలిడ్ మేము. అసలు ఎక్కడ కూడా వ్యాలిడ్ పాయింట్సే లేవు. నువ్వు కంప్లైంట్ పెట్టడం లేటే, నువ్వు ఇప్పుడు వచ్చి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అది అని అంటున్నావు. మరి సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసి నువ్వు ఇన్ని రోజులు కాంప్రమైజ్ అయి ఉన్నావా? అప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైంది? రియలైజ్ అవ్వడానికి అదే కరెక్టే. నేను ఇంకా చాలా ఉన్నాయి మేము, నేను అవి చెప్తే చాలా ఫ్యామిలీస్ కూడా, ఎందుకంటే నాలాగా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. నేను ఎందుకంటే నేను కొన్ని వేరే వాళ్ళ పర్సనల్స్ తీయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. వేరే వాళ్ళతో ఉన్నిందా లేదా అన్నవి అది తన మనస్సాక్షికి తెలుసు, ఆ అమ్మాయి మనస్సాక్షికి తెలుసు. టోటల్గా దీనిలో ఆ అమ్మాయి మనస్సాక్షికి తెలుసు తనకి హెరాస్మెంట్ జరిగిందా లేదా అని టోటల్గా. ఎందుకంటే నాకు ఒక అంతరాత్మ అనేది ఉంటుంది కదా, దాన్ని మోసం చేయలేను ఖచ్చితంగా. అంటే కానీ వేరే వేరే అంటే తనకి వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయంటారా? ఏమో మ్యామ్, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో చెప్పాను. అయినా చెప్పండి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నన్ను మళ్ళీ ఇలా చెప్పింది అలా చెప్పిందని కంప్లైంట్లు పెట్టడానికైనా రెడీ అవుతారు ఈ ఇంటర్వ్యూ తర్వాత నా మీద. కాదమ్మా, ఇప్పుడు నేను ఇదే లాయర్గా లాగా వాదించడం కాదు, కానీ తన పర్సనల్ ఇతర అఫైర్స్కి తన మీద వేధింపు జరిగిందా లేదా అనే పాయింట్కి మీరు కోర్టు పరిధిలో, చట్ట పరిధిలో చూస్తే అది ఎస్టాబ్లిష్ అవ్వదు. తను డీలో వల్గర్ మూమెంట్స్ చేసిందా, ఇక్కడ ఇప్పుడు పింక్ సినిమా చూశారు కదా, నో ఇస్ అ నో అని. ఇంకొకటి నో ఇస్ అ నో ఒక పరిధిలో ఏంటంటే అది తప్పు జరిగిందా లేదా మాత్రమే ఇక్కడ పర్టినెంట్. తన ఇతర వ్యక్తిత్వం, తను చుడిదార్ వేసుకునేదా, టీషర్ట్ వేసుకునేదా, ఇవన్నీ ఏంటంటే మనం స్టీరియోటైప్ చేస్తాం. ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ దట్ యువర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ తనకి తన వ్యక్తిత్వంలోనే కొంచెం ఇలాంటి పాయింట్స్ ఉన్నాయని చెప్పడానికి మీరు ప్రయత్నం చేశారు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది నో ఇస్ అ నో. హీ కెన్ బి తన మినిస్టర్ వేసుకోవచ్చునా? ఒక బాయ్ నో ఇస్ ఎ నో అని చెప్తే అది నో కాదా? అంటే అది నో చెప్పారని ఇక్కడ ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే నో చెప్పారు, ఇక్కడ ఈ అమ్మాయి నో చెప్పిందని ఎవరు ప్రూవ్ చేశారు అంటున్నా. అంటే తను చెప్పాలని బట్టి విండమే, ఇదంతా విండమే. అబ్బాయి నో చెప్పినప్పుడు ఎందుకు నో కాదు అంటున్నా. నువ్వు ఎందుకు ఫ్యామిలీని వదిలేసి రావాలి అని టార్చర్ ఎందుకు చేస్తున్నావు? నేను ఫైట్ చేసేది దాని గురించి. నేను లాంగ్ బ్యాక్ అగో దీని మీదనే నేను కంప్లైంట్ పెడదాం అనుకున్నా. మాస్టరే వదిలేసే పాపం, ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడి నుంచో వచ్చారు, ఎందుకు వదిలేసే అని అంటే నేను ఆగిపోయా. నాకు అంత కోపం ఉన్నింది ఆమె. మరి ఇంత జరిగాక మీరు ఎందుకు కార్డు ఇప్పించారు? అది సపరేట్ మ్యామ్, వెళ్ళిపోయింది. 1 year అయిపోయింది, వెళ్ళిపోయింది. ఎవరి లైఫ్ వాళ్ళది. సో ఏమనుకున్నారు, సరే ఇంకా వెళ్ళిపోయింది తను. ఇప్పుడు మనము మ్యామ్, ఇప్పుడు మీ వల్ల నాకు లాస్ జరిగింది, మీ లైఫ్ వెళ్ళిపోయాను. అలా కాదమ్మా, ఒక డేంజర్, ఒక మీ ఆయన మీద తను హిట్ చేస్తోంది, లేకపోతే ఇష్టపడిపోతుంది అనుకుంటే వెళ్ళిపోయారు కదా మీరు. ఇప్పుడు వెళ్ళిపోయినా కూడా పులిపులే కదమ్మా. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం మంచితనంతో ఆలోచించడం అనేది తప్పైంది. అదే నేను అంటున్నా. అక్కడ అదే బేసిక్ గా మీరు అంతా ఇంకా మూవ్ ఆన్ అయిపోయారు. అంతా ఎవరి లైఫ్ లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయాము. ఓకే, ఆమె కెరియర్ చూసుకుంది, వెళ్ళిపోయింది, హ్యాపీగా ఉంటే చాలా అనుకున్నాము, ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలనుకున్నాము. సో అయితే మొత్తానికి ఈ కథ సుమలత చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయ్యాయి. మీరు అన్నట్టుగా ఇంకా చాలా విషయాలు బయటికి రావాలి. కోర్టు ఇన్వెస్టిగేట్ చేసి, కమిటీలన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఒక కన్సెన్సస్కి రాబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం జానీ మాస్టర్ ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నా నేను, ఆడపిల్ల నో అంటే నో ఎలానో, ఒక అబ్బాయి అయినా సరే, హస్బెండ్ అయినా సరే, ఎవరైనా సరే నో అంటే ఎవరికైనా నోనే. ఇది ఒకటి పాపులర్ చేస్తున్నారు, మీరని కాదు, బయట నో అంటే నో కదా, అబ్బాయి కూడా నో అంటే నోనే. కరెక్టే. నేను ఏ కాంటెక్స్ట్ లో చెప్పానంటే, మీరు కాదు మ్యామ్, డీలో ఏ బట్టలు వేసుకున్నా, ఎలాంటి మూవ్మెంట్స్ చేసినా, తను బయట మినీ స్కర్ట్ వేసుకున్నా, చుడిదార్ వేసుకున్నా, చీర కట్టుకున్నా అనవసరం, అసలు అనవసరం. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, నా మీద ఈ సంఘటన జరిగింది,
అఫ్ కోర్స్ తర్వాత అందరం అడుగుతున్న ప్రశ్న, మరి అన్ని సంవత్సరాలు ఎందుకు కోరుకున్నావు అంటే, అన్ని సంవత్సరాలు నేను భరించుకుంటూ రకరకాల కారణాలు, నాకు ఆఫర్స్ లేవు, ఆపర్చునిటీస్ లేవు అని అప్పుడు నీకోసం నువ్వు ఉన్నావు కదా, నీకోసం నువ్వు ఉన్నట్టే. కాబట్టి అక్కడ హారాస్మెంట్ జరిగింది అంటున్నా, నీకోసమే కదా నువ్వు ఉన్నావు, నీకు రావాల్సిన అవకాశాల కోసమే కదా నువ్వు ఉన్నావు. ఒకవేళ ఉండుంటే. కానీ చట్ట పరిధిలో నాకు తెలిసినంత వరకు నేను అడిగాను, మొన్న రీసెంట్గా లాయర్లు కూడా అడిగాను, ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు మన దేశంలో మ్యారిటల్ రేప్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు కదా సుమలత. మ్యారిటల్ రేప్ అంటే నిన్న ఓకే అనొచ్చు వైఫ్, ఇవాళ నో అంటుంది. వాట్ ఈస్ మ్యారిటల్ రేప్ అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్. మరి హస్బెండ్ నో అంటే మగాడు కాదు అని అనేస్తారు, అప్పుడు అది ఓకే, తప్పకుండా అండర్స్టాండ్. నేను ఇది మాట్లాడుతున్నా, అదే అంటున్నా నేను, ఆడవాళ్ళ గురించి ఎలా అయితే మాట్లాడుతున్నారో ఈక్వల్ సెక్షన్స్, ఈక్వల్ శిక్షలు అనేవి ఆడవాళ్ళకు కూడా రావాలి. అది ముందు ఎందుకనంటే ఉమెన్ కార్డ్ అనేది ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు మ్యారిటల్ అఫైర్, ఇప్పుడు మామూలుగా పెళ్ళైన వాళ్ళు ఒక రోజు వైఫ్ ఓకే అంటది, నెక్స్ట్ రోజు నో అంటది. అదే విధంగా హస్బెండ్ కూడా ఒక రోజు ఓకే అంటాడు, నెక్స్ట్ రోజు నో అన్నప్పుడు నువ్వు మగాడివి కాదు అని అనేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను నేను. అది చాలా బ్రాడ్ టాపిక్, మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కాంటెక్స్లో ఏంటంటే, తను చెప్పిన ఒక సంఘటన జరిగింది, ఆ తర్వాత ఎందుకు ఊరుకున్నానంటే నాకు భుక్తి కోసం నా ప్రయాణం, నా పోరాటం, అది ఇది. సెక్షువల్ హెరాస్మెంట్ లాస్ ప్రకారం నేను విన్నది ఏంటంటే దట్ నీ భుక్తిని లేదు నీ బలహీనతని, నీ వల్నరబిలిటీని అడ్డు పెట్టుకుని ఏ పురుషుడైనా నిన్ను అవాంఛనీయ పరిస్థితులకు లోను చేస్తే, అది నీ ఇష్టపూరితంగా అప్పటికి నువ్వు నోరు మూసుకుని తలొగ్గినా, భయపడి తలొగ్గినా, అప్పుడు తలొగ్గి తర్వాత నువ్వు రియలైజ్ అయినా, జనరల్గా మనకున్న సెక్షువల్ హెరాస్మెంట్ లాస్ వ్యవస్థ ఆ విధంగా ఉంది అట్ వర్క్ ప్లేస్. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇలాంటివి పెట్టేసేయచ్చా? అది కరెక్ట్, అది చట్ట పరిధిలో దీన్ని స్పెసిఫిక్గా అండ్ మరియు సూత్రప్రాయంగా అసలు చట్ట పరిధిలో ఇది ఎంతవరకు ఎవరికి వర్తింపజేయాలని మార్పులు రావాలి సమూలంగా. ఐ అగ్రీ విత్ యూ. కానీ ఇప్పుడున్న నేను అడిగానమ్మా, లాయర్ని అడిగాను తల్లి. మరి ఇప్పుడు అదే మ్యామ్, ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ నీ వల్నరబిలిటీ, ఇప్పుడు నీ అవసరం అన్నది నీ వల్నరబిలిటీ, నీకు గత్యంతరం లేని పరిస్థితి, అది ఆసరాగా పెట్టుకుని నేను వచ్చి పెత్తనం చేస్తే నీ మీద, అది సెక్షువల్ హెరాస్మెంట్ లాస్ కింద ఎవిడెన్స్ ఏది అంటున్నా. అది మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు, అది ఎవిడెన్స్ ఏదంటున్నారు. కానీ వర్తింప చేయాలా వద్దా అంటే చట్టం అలా ఉంది, వ్యవస్థ అలా ఉంది. అది ప్రూఫ్ చూపిస్తేనే కదా మేము కోర్టు ఒప్పుకుంటది. రేపటి రోజున మీరు అన్నట్టు ఇప్పుడు నేను ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక 20 years కలిసి జర్నీ చేశారు. అతని టార్చర్ ఆ అమ్మాయి భరిస్తూ వచ్చింది. ఎందుకంటే వైఫ్ నేను వెళ్ళిపోతే నాకు సపోర్ట్ దొరకదు, నాకు వేరే పెళ్లి చేసుకోవడానికి ఛాన్స్ లేదు, నాకు పిల్లలు ఉన్నారని కాంప్రమైజ్ అయ్యి ఆమె ఉండింది అన్ని రోజులు. ఇప్పుడు సడన్ గా ఆ అమ్మాయికి ఏమంటారు, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది అని చెప్పి కేసు పెట్టించారు. ఆ కేసులనే కదా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. అన్నీ కాదు, మీరు అన్నట్టుగా నేను అంటున్నది ఏంటంటే, మీరు రిలేషన్షిప్ లో ఉండి ఇలాంటి కేసెస్ ని ఎంకరేజ్ చేయట్లేదు, అవునా కదా? అవును. ఇక్కడ ఏంటంటే దేర్ ఇస్ నో కాంట్రాక్ట్. మ్యారేజ్ అంటే ఒక కాంట్రాక్ట్ ఉన్నట్టు, హస్బెండ్ వైఫ్కి మధ్య మ్యారేజ్ ఇస్ అ కాంట్రాక్ట్ ఆఫ్ అ సర్టన్ ఇది. సో దానికి కొన్ని పరిధులు ఉంటాయి. మ్యారేజ్ ఎఫైర్ ఉన్నట్టు ఆ అమ్మాయి సైడ్ నుంచి ఉంది, ఈ అబ్బాయి సైడ్ నుంచి ఎక్కడ ఉంది అసలు ఎఫైర్ ఉన్నట్టు? లేదు. అదే అందుకని రేపు కోర్టు, గౌరవ కోర్టు పరిగణించేటప్పుడు ఇవన్నీ డెఫినెట్లీ దృష్టిలో కంప్లైంట్ పెట్టేశాము, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని పెట్టేశాము అని అనుకుంటే సరిపోదు. ఒకటి చెప్తాను సుమలత, మనం గౌరవ న్యాయ వ్యవస్థ ఎంత బాగుందంటే, మనకి ఈ రచ్చ మనకి సోషల్ మీడియాలో జరగచ్చు, కొంతమంది కొంచెం అగ్రెసివ్గా పెట్టచ్చు థంబ్నెయిల్స్, కానీ కొంతమంది ఇంకో గట్టిగా మాట్లాడుకోవచ్చు, కొంతమంది సపోర్ట్ చేయొచ్చు. జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే విషయం, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా సమాజం ట్రయల్, సోషల్ మీడియా ట్రయల్. బట్ యాక్చువల్గా ద రియల్ వర్డిక్ట్ విల్ కమ్ ఫ్రమ్ ది ఆనరబుల్ కోర్ట్. ఖచ్చితంగా మీరు నమ్ముతున్నారు కాబట్టి, మీరు ఇంత పోరాడారు మీ ఆయన కోసం కాబట్టి తప్పకుండా న్యాయం జరగాలి. కాబట్టి నాకు వితిన్ 36 days బెయిల్ వచ్చింది మ్యామ్. న్యాయం ఉంది కాబట్టే బెయిల్ వచ్చింది. మనం ఏదో డిస్కస్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో మీరు అన్నట్టే సోషల్ మీడియాలో వచ్చినంత ఈజీగా జడ్జ్మెంట్లు అనేవి రావు. వాళ్ళు ఎన్నో కేసెస్ని చూశారు, ఎన్నో చూస్తారు. అసలు నీకు జరిగిందా లేదా, అసలు నీకు సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందా లేదా,